స్వస్తి శ్రీ శుభకృత్నామ సంవత్సరం జ్యేష్ఠమాసం 27 తారీఖు జూన్ నెల 28 నుంచి మంగళవారం అమావాస్య నుంచి దేశకాల పరిస్థితి ఎట్లా ఉంటుంది. రాహు కుజుడు షష్టమ స్థానంలో మేషరాశిలో వచ్చి కూర్చుండు. దీనివలన దేశానికి అరిష్టమా మంచిదా చెడని చెప్పగలన తిలక జ్యోతిషం. 27 తారీఖు జూన్ నెల నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు కుజుడు రాహు రెండు స్వక్షేత్రంలో అంటే మేషరాశిలో స్వక్షేత్రంలో ఆల్రెడీ కుజుడు వచ్చాడు కూడా ఆల్రెడీ. రాహు జన్మస్థానంలో కూర్చున్నాడు. ఇద్దరికి విరోధం కాబట్టి ఈ రాశి మేషరాశి స్వక్షేత్రంలో ఉన్నందువలన ఈ రాశి నుంచి ద్వాదశ రాశులకు ఫలితాలు ఎలా ఉంటాయి, ఎలా లేవు, దాని నివారణ మార్గాలు అని ఉపయోగాలు నేను చెప్పాలని సూచిస్తున్నాను. మొదటిగా మేషరాశి అశ్విని నక్షత్రంలో కుజుడు వచ్చి కూర్చున్నాడు 28 తారీఖు. జ్యేష్ఠ మాసం కరెక్ట్గా మాత్రం మంగళవారం అమావాస్య నుంచి స్టార్ట్ అయింది. ఇది గండయోగం అంటారు. గండయోగం అంటే చాలా విపరీతంగా చూపిస్తుంది. ఇది 18 సంవత్సరాల తర్వాత మారుతుంది. కుజగ్రహం గండయోగ కాలం అంటారు దీన్ని. నేను నేర్చిన గురు విద్య వల్ల కొన్ని విషయాలు నేను చెప్పగలుగుతున్నాను, ఇతరికి నొప్పించకుండా. ఈ రాశి వాళ్ళకైతే మేషరాశికి చాలా అపవాదాలు, అపనిందలు, అరిష్టాలు, మనోవేదన, మనశ్శాంతి లేకపోవటం అనేది చాలా జరుగుతుంది. ఇంకా విద్యార్థులకి, ఇంకా చేసే పని గర్భిణీ స్త్రీలకి గర్భస్రావం, అరిష్టాలు, వాహనగండాలు, లేనిపోని చిక్కులు, లేనిపోని ఇబ్బందులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశికి చాలా దెబ్బ ఉంది. ఎందుకంటే కుజుడు కూడా ఆ రాశికి అధిపతి మేషరాశి కాబట్టి కుజుడు వచ్చి కూర్చుండు స్వక్షేత్రంలో. అందులో రాహు 1వ స్థానంలో ఉన్నందువలన ఇట్లా చాలా విపరీతమైన ఇబ్బంది ఈ మేషరాశి వాళ్ళకి చాలా ప్రభావం ఉంటుంది. దానివల్ల ఈ మేషరాశికి చాలా చికాకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అది చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా కూడా నడి వయసు వాళ్ళు కూడా ఇబ్బంది. వాహన విషయాలు జాగ్రత్త ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త పనులు ప్రారంభించవద్దు. ఈ 44 రోజులు అతి జాగ్రత్తగా ముఖ్యంగా నిదానం పడితే అన్నీ అనుకూలమవుతాయి. ఆరోగ్యంలో కానీ, కుటుంబంలో కానీ, వాహనం నడిపేటోళ్ళ కానీ, వ్యాపారం చేసేటోళ్ళ కానీ, ఇంకా విద్యార్థులు కానీ, ఇంకా రాజకీయ నాయకులు కానీ, ఇంకా లావాదేవీలు ఇచ్చేటోళ్ళ కానీ, షేర్ మార్కెటింగ్ చేసేవాళ్ళ కానీ, ఇంకా పొత్తు పని రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ కొంత ఓర్పుతో, నేర్పుతో, సహనంతో ఆగస్టు 10 వరకు కొంత శాంతి చేపించుకుంటే మంచిదండి. అలానే విపరీతంగా భయపడాల్సిన అవసరం లేదు. స్వక్షేత్రంలో గురుడు వచ్చిండు 18 ఏళ్ళ తర్వాత ఈ రాశి మీద వచ్చి కూర్చుండు. దీనికి పరిహార మార్గం చూడండి. మేషరాశికి వీళ్ళకి హనుమాన్ చాలీసా పఠించాలి. రెండోది నరసింహస్వామి కవచం పారాయణ చేయాలి. మూడోది రావుండు కాబట్టి కాత్యాయని వ్రతం అంటే చేపించుకోవచ్చు. శ్రావణ మాసంలో లేడీస్ కాత్యాయని వ్రతం, అమ్మవారి దేవుళ్ళు అదే దుర్గా కానీ, ఎల్లమ్మ కానీ, రేణుకెల్లమ్మ కానీ, ముత్యాలమ్మ కానీ తన ఇష్టదైవం ఏదో ఒక అమ్మవారికి మంగళవారం పూజించాలి. శనివారం ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా రోజు వాళ్ళకి వీలు పడితే హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ దండకం కానీ పఠిస్తే మేషరాశికి నివృత్తి అవుతుంది. వ్యవసాయ రంగం వాళ్ళకి కొంత ఇబ్బంది సూచిస్తుంది. చేసే దాంట్లో నష్టమే. కట్టులు అవుతాయి. బంగారం వెండి వాళ్ళకి కింద పడిపోతుంది. ఆయిల్ మిల్స్ వాళ్ళకి పర్వాలేదు, కొంతవరకు లాభం ఉంది, నష్టం లేదు. రాజకీయ నాయకులకు కొంత అరిష్టం ఉంది. అరిష్టాలు వస్తాయి, చిక్కులు వస్తాయి, చికాకులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఆగస్టు 10 తర్వాత మంచిగా ఉంది. కుటుంబ సమస్యలు అధికమవుతాయి, మానసిక సమస్యలు ఎక్కువైతాయి, ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువైతాయి. మేషరాశికి ఎంత శాంతి చేసినా అది కరెక్ట్గా ఉంది. సంతానం సంతానం కొంత ఇబ్బంది, కొంత సంతానం వలన ఇబ్బందులు, చికాకులు వస్తూనే ఉంటాయి. లేనిపోని గొడవలు,
తల్లిదండ్రులతో ప్రేమ లేకపోవటం, దూరం కావటం అనేది కూడా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి కాస్త జాగ్రత్త ఉండాలి, పర్వాలేదు. ఉద్యోగస్తులు అయితే మంచిగానే ఉంది. ప్రయాణాలు చేయొద్దండి. ప్రయాణాలు ఇబ్బంది, ఎందుకంటే స్వక్షేత్రంలో ఉంది. వాహన ప్రమాదంలో అధికంగా ఉన్నాయి. ప్రయాణాలు మానుకోవాలి. మెడికల్ షాప్ వాళ్ళకి, డాక్టర్స్ వాళ్ళకి, ఉపాధ్యాయులకి, నిరుద్యోగులకి ఏం పర్వాలేదు. వృషభ రాశులకి కుజ రాహు ప్రభావం వల్ల 44 రోజులు వీళ్ళకి కొంత పర్వాలేదు. వృషభ రాశి జాతకులకి శుక్రుడు అధిపతి కాబట్టి ఏం పర్వాలేదు. శుక్రుడు రాహు ప్రేమికులు, ఇద్దరు రాక్షస గుణములు, ఏం కాదు. వృషభ జాతకంలో అయితే మంచిగానే ఉంది. వీళ్ళ విద్య కానీ, ఆరోగ్యం కానీ, ప్రయాణం కానీ, చేసే పనులు కానీ, నమ్ముకున్న లెక్కలు కానీ బాగానే ఉన్నాయి. నష్టాలు లేవు. స్వక్షేత్రంలో మేషరాశిలో వచ్చింది కాబట్టి వృషభ రాశులకు ఇబ్బంది రాదు. ఎందుకంటే రావు వచ్చింది కాబట్టి. కుజుడు విరుద్ధం. కుజుడు విరుద్ధం వలన కొన్ని మానసిక అలజడులు, కొంత ఆరోగ్య భంగములు, చేసే చికాకులు, అలాంటి విషయంలో మాత్రం దెబ్బ. అప్పు విషయంలో కొన్ని చికాకులు, చేసే పనుల్లో కొన్ని చికాకులు వస్తాయి. ఆ చికాకులు దాటుకోవడానికి వీళ్ళు మాత్రం శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. వ్యాపారస్తులకు పర్వాలేదు. వృషభ రాశికి బాగుంది. పెత్తులో పెట్టుకోవచ్చు. వాళ్ళు పెత్తులు పెట్టుకున్నా, స్వతహాగా పెట్టుకున్నా లాభమే అవుతుంది, నష్టం కాదు. ఫ్యామిలీ యూనివర్సిటీస్ బాగుంది. ఫ్యామిలీలో ఏం నష్టం రాదు. భార్యాభర్తల నష్టం రాదు. సంతానంలో అవరోధాలు ఏం లేవు, చికాకులు రావు. కొన్ని ఇబ్బందులు వచ్చినా సమస్య పోతాయి, పెద్దగా ఇష్యూ కావు. రాజకీయ నాయకులకు బాగున్నది. అనుకున్న పని కరెక్ట్గా అవుతుంది. స్టాక్ మార్కెట్లో అయితే పర్వాలేదు, బాగున్నది. వీళ్ళకి బుధుడు వర్తిస్తాడు. శుక్రుడు కూడా లాభం ఉంది. వ్యవసాయ రంగంలో 2 పంటలు లాభమే, అధిక దిగుబడి జరిగి లాభం అవుతుంది. డాక్టర్లకు ఇంకా చాలా బాగుంది. అనుకున్న ప్రయత్నాలు చేసే లెక్కల, ఇంకా సినిమా స్టార్లకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి ప్రమోషన్ల దాంట్లో లాభం ఉంది, కానీ నష్టం అయితే లేదు. బంగారం వ్యాపారం చేసేటోళ్ళకి కొంత అటు ఇటుగా ఉంది. అంత లాభం లేదు, అంత శుభం లేదు, సరి సమానంగా ఉంది. ఆయిల్ మిల్ చేసేటోళ్ళకి పర్వాలేదు, బాగుంది. ప్రయాణాలు వచ్చొస్తాయండి. విదేశాలు, దూర ప్రయాణం, దైవ దర్శనం, తీర్థయాత్ర ఫలప్రాప్తి వీళ్ళకి ఖచ్చితంగా ఉంది. వానకురువు లాభం, కానీ కొంత వాహనంలో జాగ్రత్త ఉండాలి. వీళ్ళు కొత్త వ్యాపారం ఇప్పుడు కాదండి, ఇది మంచి టైం కాదు. మంచి టైం కావాలి కాబట్టి అది ఉన్న దాంట్లో తృప్తి పడాలి. 44 రోజులు పోయిన తర్వాత ఏ చేసినా మంచిగా అవుతుంది. మిథున రాశి రాహు కుజుడు సంధి వల్ల షష్టమ స్థానం వచ్చినందువలన మిథున రాశికి బుధుడు అధిపతి కాబట్టి వీళ్ళు అనుకున్న జాతకంలా నెగ్గే అవకాశం కనిపిస్తుంది. మిథున రాశికి ఆర్థికంగా పర్వాలేదు, కొంత చేసే దాంట్లో పర్వాలేదు. సంతాన రీత్యా, ఉద్యోగ రీత్యా, సౌభాగ్య రీత్యా, గృహం రీత్యా వీళ్ళకి బాగుంటుంది. కానీ సంతాన రీత్యా మాత్రం కొన్ని ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా మాత్రం చాలా చికాకులు చాలా ఉన్నాయండి. ఈ నెల 44 రోజులు వీళ్ళు ఆరోగ్యం గురించి కానీ, చేసే పని గురించి కానీ, ఈ ఒక్క నెల 15 రోజులు వీళ్ళు జాగ్రత్త పడితే వీళ్ళ ఆరోగ్యంలో మంచిగా ఉంటుంది. మెయిన్ ఆరోగ్యం మీద దెబ్బ వస్తుంది. ఎందుకంటే 3వ స్థానం బరోబ్బర్ మాత్రం గురుడు ఉండు, జన్మస్థానంలో 9వ స్థానంలో రావు ఉండు. ఇటు రావు చూసినా, ఇటు కేతు చూసినా 2 జాతకంలా వీళ్ళ లెక్క మీద బుధుడు ఉండు కాబట్టి బుద్ధి బలంతో నెగ్గుతారు. కానీ ఆరోగ్యం మీద ప్రభావం ఎక్కువ ఉన్నది. వ్యాపారస్తులకు పర్వాలేదు, ఐల్స్ మిల్క్ వాళ్ళకి పర్వాలేదు, బుధుడు అధిపతి కాబట్టి. ఇంకా వాణిజ్య రంగం వాళ్ళకి, ఇంకా వ్యవసాయదారులకి, ఇంకా చేసే పని వాళ్ళకి మంచిగానే జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్, విదేశానం, దూర ప్రయాణం చేసేటోళ్ళకి వాళ్ళకి శాంతి కలుగుతుంది. నష్ట జాతకం రాదు. కానీ ఆరోగ్యంలోనే సమస్యలు వస్తాయి. ఆరోగ్యంలోనే జాగ్రత్త ఉండాలి. ఇంకా లాయర్లకి, ఇంజనీర్లకి, ఉపాధ్యాయులకి, ఇంకా డాక్టర్, మెడికల్ వాళ్ళకి వాళ్ళకు కూడా పర్వాలేదు, లాభమే అవుతుంది, నష్టం కాదు. వీళ్ళకి మాత్రమే శాంతి రీత్యా చూస్తే చూడండి, వీళ్ళ జాతకంలో వచ్చింది బరోబ్బర్. వీళ్ళకి శుక్రవారం కానీ, మంగళవారం కానీ శుక్రుని పూజ చేయాలి. అంటే శుక్రవారం లలితాదేవి పూజ చేయాలి, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయించుకోవాలి. మిథున రాశి మత్స్య వ్యాపారం పర్వాలేదు,
మత్స్య వ్యాపారం, పాడి పరిశ్రమ వీళ్ళకి చాలా బాగుంటుంది. లాభమైతుంది, నష్టం కాదు. బంగారం, వెండి వస్తువులకి మంచిగా ఉన్నది. రాజకీయ నాయకులకైతే కొంతవరకు అపకంఠమే చూపిస్తుంది. జాగ్రత్త పడాలి. ఆగస్టు 10 తర్వాత బాగున్నది. ప్రయాణాలు చేయొచ్చు, కానీ ప్రయాణాలు జాగ్రత్త వహించాలి. అధిక ప్రయాణం అధికంగా చేసి అనారోగ్యం పాల్గొవద్దు, ఆరోగ్యంలో దెబ్బ తీసుకోవద్దు. స్టాక్ మార్కెట్ బాగుంది, రియల్ ఎస్టేట్ బాగుంది, అనుకున్న స్థాయి ఎదుగుతారు, చేసే పని గెలుస్తారు. కుటుంబ సమస్యల నష్టం ఏం లేదు. మెయిన్ సంతానరీత్యా ఒకటి, రెండోది మాత్రం ఆరోగ్యరీత్యా రెండు. ఈ రెండు దాంట్లోనే ఇబ్బంది కనిపిస్తుంది. పెట్టుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. మిథున రాశికి ఆ కళ ఉంది, ఆ తెలివి ఉంది, బుద్ధి జ్ఞానం ఉంది. పెద్దలకి ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి, పిల్లలకి ఉండదంతా. కొంత ఉపయోగం ఉంటుంది, ఏం కాదు, నష్టం లేదు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. పూర్తి అయితే ఉన్న వ్యాపారాన్ని పెంచుకుంటారు. మంచి యోగం ఉంది, గురుడు మంచి స్థానంలో ఉండు, లాభమే అవుతుంది, నష్టం లేదు. ఈ రాశి వల్ల ఏం ఉపయోగం కానీ నష్టం లేదు. కర్కాటక రాశి కర్కాటక రాశికి కుజుడు, రాహు ఉండడం వలన వీళ్ళ అధిపతి బుధుడు, శని కాబట్టి వీళ్ళకి కొంత ఇబ్బంది అని చెప్పవచ్చు. కర్కాటక రాశి జాతకులకి మానసిక వేదన, అలజడి, ఏది కుదురుగా ఉండకపోవడం, జ్ఞాపకశక్తి తక్కువ, ఆలోచనలు ఎక్కువ, ఎంత ఓర్పు ఉన్నా, ఎంత పని నేర్పు ఉన్నా కొంతవరకు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలు దాటించుకునేందుకే ప్రయత్నం చేయాలి. తొందరపాటు మంచిది కాదు. కానీ విద్యార్థులకు బాగున్నది. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇంకా పాడి పరిశ్రమ, ఇంకా బరోబర్ వ్యవసాయదారులకి మంచిగా ఉంది. ఒక మానసిక ఆందోళన, ఆర్థిక స్థితి, ఆలోచనలు ఎక్కువ తప్ప వీళ్ళకి నష్టం రాదు. ఇంకా విదేశానం పోయే వాళ్ళకి విదేశానం పోవచ్చు. జన్మ జాతకంలో అయితే బాగుంది. నమ్ముకున్న దాంట్లో గెలుస్తారు. జరగపోయే దాంట్లో అయితే మేలు అవుతుంది. ఫ్యూచర్లో గెలిచే అవకాశం ఉంది. ఈ 44 రోజులు కొత్త పనులు, కొత్త ప్రయత్నాలు మానుకోవాలి. కొత్త పనులు ప్రారంభించొద్దు. రెండోది కొంత వాహన గండం కూడా ఉంది. వాహనాల్లో నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. వీళ్ళకి కాలభైరవ అష్టకం, లేకుంటే శనిదేవునికి మాత్రం ప్రత్యేకంగా తిరిగి రావటం వీళ్ళకి చాలా మంచిది. అనుకున్న ప్రయత్నాలు, నమ్మిన లాభాలు కరెక్ట్గా అవుతాయి. ఇది రాహు కుజుడు సంధి స్థానంలో వచ్చింది కాబట్టి ఈ 44 రోజులు వీళ్ళు అతి జాగ్రత్త ఉంటే రెండు సమస్యలు, ఒకటి మానసిక అలజడి, రెండోది ఒత్తిడి, కుటుంబంలో శాంతి ఉండకపోవటం, మూడోది వాహన ప్రమాదం. ఈ మూడే ఉన్నాయి. దీనివల్ల జాగ్రత్త పడితే లాభం. కాలభైరవ అష్టకం చదువుకోవాలి, లేకుంటే వీరభద్ర అష్టకం చదువుకుంటే మంచిది, లేకుంటే శివునికి పూజిస్తే చాలా మంచిది. దీనికన్నా పరిహార మార్గం గొప్పగా ఏం లేదు. రాజకీయ నాయకులకు బాగున్నది. వీళ్ళు మేధో సంపత్తులు గ్యారంటీగా రాణించగలరు. ఉద్యోగస్తులకు బాగున్నది. అనుకున్న పని కరెక్ట్గా నెగ్గుతుంది. బంగారం వ్యాపారం పర్వాలేదు. ఆయిల్ మిల్స్ వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంది. పాడి పరిశ్రమ ఇది చాలా బాగుంటుంది, నష్టంగా పెండింగ్ ఉందండి. ఉంది, కర్కట రాశి ఉంది. పొత్తులు వీళ్ళకి పనికి రాదండి. పొత్తు వ్యాపారమే అసురాది వీళ్ళకి, రాశి వాళ్ళకి. కర్కట రాశి వాళ్ళకి సొంత నిర్ణయం, సొంత ఆలోచన, సొంత బుద్ధి అని వ్యాపారం అంతా వర్తిస్తుంది. ప్రయాణాలు చేయొచ్చు, విదేశానం, తీర్థ ప్రయాణం పోవచ్చు, ఏం కాదు. ఆరోగ్యంలోనే పర్వాలేదు, మంచిగానే ఉంది ఆరోగ్యంలో. కానీ మానసిక ఆందోళన, ఆలోచనలు ఎక్కువ, పని తక్కువ, మనశ్శాంతి అనేది తక్కువ అవుతుంది. కొంత ఆరోగ్యంలో జాగ్రత్త పడాలి. మానసిక ఒత్తిడికి పోవద్దు, ఆందోళన చెందవద్దు. ఏది వస్తుందని అధైర్యపడవద్దు. కొంత వాహనంలో జాగ్రత్త పడితే చాలు, ఇంతే. సింహరాశులకి అష్టమ స్థానంలో గురుడుండు కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయండి. కుజుడు, రాహు మేషరాశిలో స్వక్షేత్రంలో కూర్చున్నందువలన సింహరాశులకి మానసిక ఆందోళన, మనశ్శాంతి లేకపోవడం, కుటుంబంలో సంఖ్యత లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు మనశ్శాంతి లేకుండా చాలా ఇబ్బందులు, ఆరోగ్యంలో ఇబ్బందులు, సంతానంలో ఇబ్బందులు, భార్యాభర్తల్లో ఇబ్బందులు, ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళు చాలా జాగ్రత్త పడాలి. కానీ ఉరుకులాడతా అంటే కాదు. ఆల్రెడీ అష్టమ స్థానంలో గురుడు కూర్చుండు. గురుబలం లేనిది ఏది కాదు. అటు గురుబలం బాగలేదు,
ఇటు స్వక్షేత్రంలో మేషరాశిలో కుజుడు రాహు వచ్చి సంధిలో కూర్చున్నారు. దానివల్ల విపరీతమైన ధోరణి వీళ్ళ మీద చూపిస్తుంది, ఆ ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. ఉద్యోగస్తులకి ఇబ్బందులే, వ్యాపారస్తులకి ఇబ్బందులే, ఇంకా ఆయిల్స్ మిల్ వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఇంకా వీళ్ళ జాతకంలో పాడి పరిశ్రమ కూడా కొంత ఇబ్బంది వస్తుంది. రైతులకు మాత్రం పర్వాలేదు, రైతులకు బాగున్నది. వీళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు, మోసపూరిత ధోరణాలు, వీళ్ళు పొత్తు చేయాలనుకున్నా ఇచ్చి పుచ్చుకునే దాంట్లో డబ్బు విషయంలో, మాట విషయంలో మధ్యన పోతే ఇబ్బందులే వస్తాయి. చాలా ఇబ్బంది మాత్రం సింహరాశి గ్యారంటీగా ఉంది. ఎందుకంటే అష్టమ స్థానంలో గురుడుండు, ఇటు రాహుకి చంద్రుడు కదా, రాహు కుజుడు వచ్చి కూర్చుండ్రు. దీంట్లో మాత్రం చాలా ఇబ్బంది, అనారోగ్యం పాలు, మానసిక అలజడ, ఏం చేయాలని గర్తు కాకపోవడం, మనశ్శాంతి లేకుండా పోవడం అవుతుంది. స్టాక్ మార్కెట్ అయితే తగ్గిపోతుంది. ప్రయాణాల్లో చిక్కులు, ఒడిదుడుకులు, నష్టాలు వస్తూనే ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తనే వహించాలి. బంగారం కొనుగోలు చేయాల్సిన కానీ అది వచ్చినా ఊడినట్టే పోతాయి వీళ్ళకి, అంత ఫలితం లేదు. ఆషాఢంలో కూడా పర్వాలేదు, నష్టమే ఉంది. ఇంకా శ్రావణంలో కూడా నష్టమే ఉంది. భార్యాభర్తల్లో కొన్ని లావాదేవీలు, కిరికిర్లు, ఇబ్బందులు, నష్టాలు, లేనిపోని చికాకులు వస్తూనే ఉంటాయి. చెప్పిన ఉద్యోగస్తులు అంత లాభం లేదు. తొందరపడొద్దు, ఆలోచన ఊకులు ఆడొద్దు. ఒక విద్యార్థులకి, ఉద్యోగస్తులకు కొంతవరకు పర్వాలేదు, కానీ ఏరే అన్ని దాంట్లో ఇబ్బంది ఉంది. వీళ్ళు లలిత సహస్రనామం పాటించాలండి. శ్రీదేవి ఖడ్గమాల, ఈ రెండు పాటిస్తే ఈ సింహరాశికి చాలా ఉపయోగం ఉంటుంది. లేకుంటే దుర్గమ్మ వారి దర్శనం చేసుకొని వస్తే పర్వాలేదు. కన్యా, కన్యారాశులకి మాత్రం వీళ్ళకి బరోబ్బర్ మాత్రం సప్తమ స్థాన గురువు ఏం పర్వాలేదండి. వీళ్ళకి కుజుడు రాహు సంధి షష్టమ స్థానం స్వక్షేత్రంలో మేషరాశి మీద వచ్చి కూర్చుండు కాబట్టి కన్యారాశులకైతే విద్యార్థులకి ఆర్థికంగా, మానసికంగా చాలా బాగుంది. అనుకున్న ప్రయత్నాలు, నమ్మిన లెక్కలు జరగబోయే దాంట్లో వీళ్ళ గెలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి, వ్యవసాయదారులకి, ఉద్యోగస్తులకి, క్రికెట్ రంగం వాళ్ళకి, ఇంకా విద్యార్థులకి చాలా బాగుంది. కొంత కుటుంబరీత్యా చికాకులు వస్తాయి జీవితంలో. ఇది రాహు కుజుడు వచ్చింది కాబట్టి వీళ్ళకి అంతగా అంత ప్రభావం చూపించదు. కొంతవరకు ఆ ప్రభావం ఈ రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళ రాశికి అధిపతి రవి ఉండు కాబట్టి ఏం కాదు, అంతగా ప్రభావం చూపించదు. వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారం చేసేటోళ్ళకి వ్యాపారం బాగుంది, ఉద్యోగం చేసేటోళ్ళకి ఉద్యోగం బాగుంది, విద్యార్థులకు బాగుంది. ఇంకా బరోబ్బర్ జాయింట్ వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుంది. ఇంకా పొత్తు పెట్టుకున్న లాభమే అవుతుంది, నష్టం కాదు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఏమైనా ల్యాండ్ విషయాలు ఉంటే అది కూడా పరిష్కారం అవుతాయి. నమ్ముకున్న ప్రయత్నాలు అవుతాయి. సంతానం కాని వారికి సంతానం ఉంది. కుటుంబరీత్యా వీళ్ళకి అన్ని సంపూర్ణ లాభంగా ఇది మంచి కాలం అని చెప్పవచ్చు. వీళ్ళకి ప్రయాణం చాలా బాగుంది. బంగారం కొనుగోలు చేస్తే చాలా మంచిది, ఉపయోగం, నష్టం ఏం లేదు, లాభమే అవుతుంది. మత్స్య వ్యాపారం, పాడి పరిశ్రమ, ఇంకా బరోబ్బర్ మాత్రం వ్యవసాయదారులకి చాలా లాభం ఉంది. అధిక దిగుబడి వచ్చి లాభం అవుతుంది, కానీ నష్టం జరగదు. ఆయిల్ వ్యాపారం చేసే వాళ్ళకి కొంత నిరాశ ఉంటుంది, కానీ అంతగా ఇబ్బంది రా. రాజకీయ నాయకులు బాగుందని చెప్పాను కదా, ఏం పర్వాలేదు, మార్గదర్శగా ఉన్నది వాళ్ళకి. స్టాక్ మార్కెట్లో ఇంకా లాభం ఉంది, నష్టం లేదు. శివాలయ దర్శనం చేయాలండి. ప్రతి సోమవారం శివునికి వెళ్ళి తిరిగి వస్తే చాలు. ప్రదోషకాలం సాయంత్రం పూట. తులారాశులకి వీళ్ళకి అష్టాష్టమ స్థానంలో గురుడు కాబట్టి స్వక్షేత్రంలో కుజుడు రాహు వచ్చినందువలన వీళ్ళకి కొంత విపరీత ధోరణి కనిపిస్తుంది. ఆరోగ్యరీత్యా మానసిక చికాకులు, ఆందోళన, ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వీళ్ళకి ఒకటి గురుదశ ఉంది. విశాఖ నక్షత్రం గురువు కాబట్టి మంచిగా అవుతుంది. రెండోది రాహు స్వాతి నక్షత్రం కాబట్టి మంచిగా ఉంటుంది. మూడోది చిత్తా నక్షత్రం కుజుడు కాబట్టి వీళ్ళ అంతగా ఇబ్బంది రాదు. అటు ఇబ్బంది రాదు, ఇటు లాభం కూడా రాదు.
రెండు సరి సమానంగా ఉన్నాయి ఈ రాశికి. ఏ పనినైనా సరి సమానమే. అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, పాడి పరిశ్రమ కానీ, రాజకీయం కానీ ఏ చేసినా వీళ్ళకి సగం సగం పనులు 44 రోజులు కరెక్ట్గా ఉంటుంది. సంసారం కూడా అంతే ఉంటుంది, సంతానంలో అంతే ఉంటుంది, ఆరోగ్యంలో అంతనే ఉంటుంది, కుటుంబంలో కూడా అంతే ఉంటుంది, చేసే పనులు కూడా అంతే ఉంటుంది. ఈ రాశులకి ఏది చేసినా సగం సగం పనులే అవుతాయి, సగం సగం గండాలు కూడా వస్తాయి. అంత పెద్దవి గండాలు కూడా రావు, అంత చిన్నవి కూడా రావు, అంత ఇబ్బంది పెట్టరు, అంత చికాకులు రావు. మనోవేదన అయితే మిగిలిచిపోతుంది. ఈ 46 రోజులు వీళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి. పాడి పరిశ్రమలకి పర్వాలేదు, వ్యవసాయదారులకు మంచిగా ఉంది, రాజకీయ నాయకులకు బాగున్నది, విద్యార్థులకు బాగుంది, ఇంకా ఉద్యోగస్తులకు బాగుంది, స్త్రీ పురుషులకు పర్వాలేదు, కుటుంబ రీత్యా ఆరోగ్య రీత్యా ఇంకా ఆయిల్ మిల్లులకి కొంత ఇబ్బంది ఉంది. జరగబోయే దాంట్లో గెలుస్తారు. కానీ ఏ పని చేసినా తులారాశికి మాత్రం సరి సమానంగా ఉంది. స్టాక్ మార్కెట్ బాగుందండి. ప్రయాణాలు చేస్తే ఫలితం ఉంది. ప్రయాణాలు కొంత జాగ్రత్త వహించాలి. వాహన కొనుగోలు చేయొద్దండి. అర్ధాష్టమ స్థానంలో ఉండు గురుడు మంచిది కాదు. భార్యాభర్తలో కొంచెం చికాకులు వస్తుంటాయి, పోతుంటాయి. అది రెమెడీ సరి సమానంగా వచ్చింది. బంగారం కొనుగోలు ఇలా చాలా బాగున్నది, కొనవచ్చు. పెండింగ్ పనులు అయితే కొంత చికాకులే ఉన్నాయి. డాక్టర్స్కు, లాయర్కు, ఉపాధ్యాయులకు, ఇంజనీర్లకు ఏం పర్వాలేదు, వాళ్ళకేం ఇబ్బంది రాదు. పెద్దలకు కొంత ఆరోగ్య సమస్యలు వస్తాయి, చిన్నలకు కొన్ని లేనిపోని అనారోగ్యాలను బారి పడే అవకాశం ఉంది. చేసే పనులు కూడా శాంతి లేదు, కొంతవరకు నిదానం పాటించాలి. రాజకీయ నాయకులు అయితే పర్వాలేదు, కొంత బాగుంది. అంత ఫుల్లు లేదు, అంతంతగా ఉంది. వీళ్ళకి పరిహార మార్గం అమ్మవారి దర్శనం చేయడం. ప్రతి మంగళవారం రావుకాలంలో 3:30 నుంచి 5 వరకు పూజ చేసుకొని రావాలి. మంగళవారం. వృశ్చిక రాశి వాళ్ళకి చూడండి, కరెక్ట్గా మేషరాశిలో స్వక్షేత్రంలో ఉన్నందువలన మేష, వృషభ, మిథున, కర్కట, కన్య, తుల, వృశ్చిక ఈ 5 రాశులు ఈ రాశి మీద చాలా కన్యేసు కూర్చుంది. కానీ వృశ్చిక రాశులకి ఇబ్బంది రాదు. ఎందుకు రాదంటే 5 రాశులు ఏ స్థానంలో ఉండాలో అన్ని స్వక్షేత్ర స్థానంలో కలిసి ఉన్నాయి. ఒక్క వృశ్చిక రాశికి స్వక్షేత్రంలో లేదు. వృశ్చిక రాశికి లేదు, ధనుసు రాశికి లేదు, మకర రాశి లేదు, కుంభ, మీనంకి లేదు. ఈ 5 రాశులకి మాత్రం పర్వాలేదు, వాళ్ళు స్వక్షేత్రంలో ఉంది కాబట్టి కింద మీద పడైనా పైకి వస్తారు. కానీ వృశ్చిక రాశికి దెబ్బ రాదు, మంచి యోగం ఉంది, అనుకున్న స్థాయి ఎదుగుతారు. కొంతవరకు అనారోగ్యం, మానసిక అలజడి, ఏదైనా తొందరపాటు తత్వం ఇలాంటి సమస్యలు వస్తాయి. ఏమి ఇబ్బంది రాదు. వీళ్ళకి శని అధిపతి కాబట్టి శుక్రుడైనా గురుడైనా మంచిగానే ఉంది. రెండోది వీళ్ళకి ఏమంటే వీళ్ళు కుజుడు కూడా వీళ్ళకి అధిపతి, వీళ్ళకి లాభమే అవుతుంది. అటు రావు కూడా వీళ్ళ మంచి స్నేహితుడు శని కాబట్టి వృశ్చిక రాశికి ఇబ్బందులు రావు. బంగారం కొనుగోలు చేయవచ్చు, ఏం పర్వాలేదు, లాభం అవుతుంది. ఉద్యోగస్తులకి మంచి స్థాయి, ఇప్పుడు తిరిగే దశ ఉంది, మంచి లాభం అవుతుంది, ప్రమోషన్ కొట్టే ఛాన్స్ కూడా ఉంది. రాజకీయ నాయకులకు మరింత బాగుంది, ఇంకా చాలా బాగుంది. ప్రయాణాలు చేయొచ్చు, తీర్థయాత ఫలప్రాప్తి, ఇష్టకామ్య సిద్ధి అన్నింటిలో గెలుస్తారు. పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేస్తారు. ఎన్నెన్ని పెండింగ్ పనులు ఉన్నాయో ఎప్పటి నుంచో ఉన్న పనులు పూర్తి చేసేస్తారు. వ్యవసాయ రంగంలో చాలా బాగుంది, 2 పంటలు లాభం ఉన్నాయి. పాడి పరిశ్రమలు కూడా బాగున్నది, మత్స్యకారకులకు కూడా బాగున్నది. ఆరోగ్య విషయంలో ఇబ్బంది రాదు. కొంత ఆరోగ్యంలోనే కొంత జాగ్రత్త ఉండాలి. ఎంతైనా ప్రభావం చూపిస్తుంది కాబట్టి కొంత జాగ్రత్త ఉంటే మంచిది. దూరం ప్రయాణం చేయొద్దు, ఆలోచించి పని చేయాలి. ఉరుకులాట మంచిది కాదు, నమ్ముకున్నది కరెక్ట్గా అవుతుంది. వృశ్చిక రాశికి ఏం పర్వాలేదు. వీళ్ళు అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంతే. ఒత్తులు పనికి రావండి, సొంతంగా చేసుకుంటే మంచిది. వీళ్ళకి ఆయిల్ మిల్స్ చాలా బాగుంటుందండి. వ్యాపారం ఇంకా బాగుంటుంది, వ్యవసాయం ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా ఆయిల్స్ మిల్స్ వాళ్ళకైతే సూపర్ హిట్గా ఉంటుంది. ధనుసు రాశి బరోబ్బర్ మేషంలో కుజుడు రావు కలిసిన స్వక్షేత్రంలో కూర్చున్నందువలన 44 రోజులు ధనుసు రాశికి ప్రభావం చూపించాలంటే ధనుసు రాశికి ఎంత ఎగిరారు అంత ఇబ్బంది పడే ఛాన్స్ ఈ 44 రోజులు ఉంది.
లేనిపోని చికాకులు, బాట మీద బదలాం ఒంటి మీద రావటం, పోయే బుడద ఒంటికి అంటడం, అహంకారానికి పోయి అడ్డు రావడం, లేనిపోని ఆటపోట్లు, గొడవలు, చికాకులు, మానసిక ఒత్తిడి, చాలా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళకి మాత్రం వ్యాపారంలో ఇబ్బంది, వీళ్ళు అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి, వీళ్ళు తలుచుకున్నది ఒకటి జరిగేది ఒకటి, చాలా ఇబ్బందిగా ఉంది. ధనుసు రాశికి నష్టం చాలా చూపించింది. ఎందుకంటే గ్రహ ప్రభావాలు బాగున్నాయి. ఇటు స్వక్షేత్రంలో రావు కుజుడు కలిసిండు కాబట్టి సంధి, ఈ షష్టమ స్థానంలో సంధిలో కూర్చుండ్రు. మేషరాశికి షష్టమ స్థానంలో స్వక్షేత్రంలో కూర్చుండ్రు కాబట్టి ధనుసు రాశికి చాలా ప్రభావం చూపిస్తుంది. మృత్యుగండం కూడా ఉంది వీళ్ళకి. చండాల యోగం, ఆరోగ్యంలో పాలవుతారు, ఆసుపత్రుల పాలవుతారు. వ్యవసాయదారులకి ఒక పంట లాభం ఉంటే ఒక పంట నష్టం. మత్స్యకారులకి, పాడి పరిశ్రమ వాళ్ళకి పర్వాలేదు, కొంత విద్యార్థులకి పిల్లలకి బాగుంది, వ్యవసాయదారులకు పర్వాలేదు. ఆరోగ్యంలో మాత్రం చాలా చికాకులు వస్తాయి. ప్రాణాపాయ స్థితి కూడా వచ్చే జాతకం వస్తుంది. బంగారం మీద ఏది చేసినా కలిసి రాదు వాళ్ళకి. ఈ 44 రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్నా కూడా అది నష్టమే అవుతుంది. ఇంకా ఉన్నదే పోవాల్సింది కానీ వచ్చేది లేదు. ఇంకా వీళ్ళకి రాజకీయ నాయకులు బొక్కు బొర్ర పడతారు. ప్రయాణాలు చేయొద్దు, ప్రయాణాలు గండాలు, ప్రయాణాలు ప్రాణ నష్టం కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్లో గొడవలు, చికాకులు, ఇబ్బందులు, సంతాన అవరోధాలు, లేనిపోని గండాలు, లేనిపోని చిక్కులు, మానసిక ఒత్తిడి, చాలా ఇబ్బందులు వస్తాయి. ఏ స్థాయి వాళ్ళకి కూడా సరిగా లేదు. విద్యార్థుల నుంచి ఏ వయసు నుంచి కానీ 18 వయసు నుంచి 80 వయసు దాకా ఇబ్బందులే ఉన్నాయి. ధనుసు రాశికి ప్రభావం చాలా ఉన్నది. అని ధనుసు రాశికి చూడాలంటే కానీ సంతాన సమస్యలు చాలా ఉన్నాయి. చాలా ఇబ్బంది పడతారు. సంతానం వల్ల ప్రాణం పోయే పరిస్థితి కూడా వస్తుంది. పరిహారం ఏమున్నదంటే వీళ్ళ జాతకానికి సంతాన సమస్యకి బరోబ్బరి వీళ్ళ జాతకంలో వచ్చింది. కానీ ధనుసు రాశికి రోజు ఉదయం లేచి వీళ్ళు కరెక్ట్గా ఎవరి ముఖం చూడకుండా అమ్మవారిని దర్శించాలి. అది వీళ్ళ పరిహారం. కానీ వీరున్నోళ్ళకి కాళాస్త్రి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం దర్శనం చేసుకోవడం చాలా మంచిది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. మకర రాశి చూడండి. మకర రాశి మీద చాలా చికాకులు ఉన్నాయి. అంత చికాకులు కూడా లేవు. కొన్ని చికాకులు ఉన్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళకి ఈలనాటి శని నడుస్తుంది కాబట్టి ఈలనాటి శని నడిచినా, అటు గురుడు బాగలేకపోయినా, ఇటు నవగ్రహాలు ఇప్పుడు వచ్చింది సంధి, ఎవరు చండాల యోగం కుజుడు, రెండోది రాహు వచ్చింది కాబట్టి మకర రాశి మీద మానసిక ఒత్తిడి పడుతుంది. కానీ విజయం అయితే వీళ్ళదే వస్తుంది. వీళ్ళకి విద్యార్థులకు బాగుంది, ఆరోగ్యంలో బాగుంటుంది, నమ్ముకున్న దాంట్లో బాగుంటుంది, చేసే పనుల్లో బాగుంటుంది. కానీ అంత వ్యవసాయదారులకు పర్వాలేదు, ఉద్యోగస్తులకి మంచిగానే ఉంటుంది, వ్యాపారస్తులకు మాత్రం ఇబ్బంది ఉంది. ఆయిల్ వ్యాపారం అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా వ్యవసాయ రంగంలో పర్వాలేదు, పాడి పరిశ్రమ బాగుంటుంది, భార్యాభర్తల్లో సంఖ్యత ఉంటుంది, సంతానంలో చికాకులు రావు, అనుకున్న పనుల్లో లాభం అవుతుంది. ముఖ్యంగా మాత్రం వీళ్ళ సొంత నిర్ణయం పట్టుదల ఎక్కువ కాబట్టి, వీళ్ళు రవి అధిపతులు కాబట్టి వీళ్ళకి అంతగా ఇబ్బందులు లేవు, అంత చికాకులు రావని ఆలోచించవద్దు. కొంతవరకు జాగ్రత్త పడాలి. ఉరుకులాట మంచిది కాదు. ఫ్యామిలీ రిలేషన్ పర్వాలేదండి, ఫ్యామిలీ రిలేషన్లో లాభమే అవుతుంది, నష్టం కాదు. వాహన ప్రమాదాలు కొంత వస్తాయండి, జాగ్రత్త పడాలి. వాహన ప్రమాదం 1, ఆరోగ్యంలో 2, తొందరపాటు నిర్ణయాలు 3 పాటించొద్దు. వీళ్ళకి ఇదే పరిహారం. ఈ 3 పాటిస్తే లాభం అవుతుంది. ఏంటంటే వీళ్ళ జాతకం లోపల కానీ మకర రాశికి సర్పశాంతి చేపించుకోవాలి, అంగారక సూత్రం చదవాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించాలి. అంతగా వీలు కాకపోతే లాభం ఉంది, నష్టం లేదు, చాలా బాగుంది. రాజకీయ నాయకులు కొంత ఒత్తిడి ఉందండి. స్టాక్ మార్కెట్కే బాగుంది, చేయొచ్చండి. కానీ అధిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయొద్దు, దగ్గర ప్రయాణాలు చేయొచ్చు. పెండింగ్ పనులు కొంత పూర్తి అయింది. కుంభరాశి గురుబలం బాగుందండి. స్వక్షేత్రంలో మేషరాశిలో కుజుడు రాహుడు కూసుడు కాబట్టి కుంభరాశులకి కుండ ఎరిగినట్టే, తగ్గేదే లేదు వీళ్ళకి.
ఏది పట్టినా బంగారమే. విద్యార్థులకి, వ్యాపారస్తులకి కుటుంబ కారకుడు అయినందువలన, గురుడు మంచి స్థాయి ఉన్నందువలన వీళ్ళకి చికాకు రావు. వచ్చినా కూడా ఈ సమస్య పోతాయి, ఇబ్బందులు లేవు. కుంభరాశికి 12 రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి, రెండోది మాత్రం కుంభరాశి చాలా బాగుంది. వీళ్ళకి ఇంకా ధనలాభం ఉంది, గృహయోగం ఉంది, కొత్తగా పనిచేసే వాళ్ళకి మంచిది. ఏదైనా వ్యాపారం చేయాల్సి ఉన్న వాళ్ళకి వ్యాపారం చేయొచ్చు. ధన రాబడి, పోబడి మంచిగా ఉంటుంది. అన్నిట్లో గెలుస్తారు, కానీ ఓడే లెక్కలేదు. భార్యాభర్తల విషయం అన్యోన్య దాంపత్యం ఇంకా బలపడతారు. విడిపోయిన వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంది. సంతానంలో బాగుంటుంది, సంతానం కలుగుతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుంది. వ్యవసాయ రంగం ఎక్సలెంట్ ఉంది. వీళ్ళకి 2 పంటల లాభం ఉంది. పాడి పరిశ్రమ చాలా బాగుంటుంది. మత్స్యకారకులు బాగుంటుంది. రాజకీయం వాళ్ళకి మహోన్నతమైన కాలం ఉంది. ఇంకా స్టాక్ మార్కెట్ అయితే సూపర్. వీళ్ళకి మించి ప్రయాణాలు చూస్తే ఎంత దూరం ప్రయాణం చేసినా మంచిది. విదేశీ జ్ఞానం విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, డాక్టర్లకి, లాయర్లకి, ఉపాధ్యాయులకి చాలా చాలా మంచి యోగం ఉంది. ఎంతైనా వీళ్ళకి కనిపిస్తుంది, ఏం పర్వాలేదని కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏమంటే ఎంతైనా కుజుడు చండాల యోగుడు కాబట్టి ఆ ప్రభావం వీళ్ళకి కొంత చూపిస్తుంది. ఇలా పరిహారం మార్గం మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. కుంభరాశి పరిహారం రుద్రాభిషేకం, లేకుంటే శివాలయంలో శివాభిషేకం తప్పకుండా చేయాలి. 5 వారాలు కంపల్సరీ చేయాలి. మీనరాశులకి కొంత ఒత్తిడి ఉందండి. ఏది చేయాలో ఏది చేయొద్దని అనుమానం, ఆలోచన ఎక్కువ, పని తక్కువ, మనశ్శాంతి లేకపోవటం, ఒకటి కావాలనుకుంటే ఒకటి కావటం అనేది జరుగుతాయి. అలా అని వీళ్ళకి కొంత ఇబ్బంది కూడా రాదు. మీనరాశి వాళ్ళకి పర్వాలేదు. ఎందుకంటే మీనరాశి గురువు అధిపతి కాబట్టి వీళ్ళకి సుక్షేత్రంలో బాగుంది. వీళ్ళు అనుకున్న స్థాయికి ఎదగగలుగుతారు. కొంత 44 రోజులు బాగుండాలి. వీళ్ళు పొత్తు పనికి వస్తుందండి. వీళ్ళకి పొత్తు వర్తిస్తుంది. ఇప్పుడు కొన్ని ల్యాండ్ పనులు కూడా పూర్తవుతాయి. కొంత సంతానంలో కొన్ని చికాకులు ఉన్నాయి. భార్యాభర్తల్లో కొన్ని గొడవలు వస్తాయి. వ్యాపారం చేసేటోళ్ళకి పర్వాలేదు. ఉద్యోగస్తులకు బాగున్నది. అనుకున్న జాతకంలో మంచిగా అవుతుంది. చేసే పనుల్లో గెలుస్తారు. అనుకున్న పని గ్యారంటీగా లాభం అవుతుంది. నష్టం ఏం లేదు. అనుకున్న ప్రశ్న మంచిగా ఉంది. రాజకీయ నాయకులు మాత్రం మీనరాశికి అంతగా వర్తించదు కాబట్టి, అయినా ఈ సంధి కాలంలో వీళ్ళకి లాభం ఉంది. రాజకీయ నాయకులకు వర్తిస్తుంది, మంచిగా ఉంది, నష్టం లేదు. బంగారం కొనుగోలు చేస్తే లాభం ఉంది. ఎందుకంటే వీళ్ళు గురువు రాశి కాబట్టి మంచిది, కొనొచ్చు. స్టాక్ మార్కెట్ మాత్రం కొంత మందకొండిగా నడుస్తుంది. అంత లాభం లేదు, అంత నష్టం లేదు. ప్రయాణాలు చేయొచ్చు, ఏం పర్వాలేదు. పెండింగ్ పనులు కొంతవరకు అయితే కొంతవరకు పెండింగ్ పడతాయి. ఇంకా భార్యాభర్తలు కొన్ని చికాకులు వస్తూనే ఉంటాయని చెప్పిన కదా. వాహన కొనుగోలు చేయరాదండి. కొత్త వాహనాలు, కొత్త పనులు ప్రారంభించొద్దు. ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొంతవరకు జాగ్రత్త పడాలి. పెద్దలకి కొంత సమస్యలు వస్తాయి. పిల్లలకి పర్వాలేదు. విద్యార్థులకు బాగుంది, ఉద్యోగస్తులకు బాగుంది. 2 పంటలు అదుగా లాభం అవుతుంది. పాడి పరిశ్రమ బాగుంది. కళాకారులకు బాగుంది. ఇక సినీ ఫీల్డ్ వాళ్ళకి మంచిగా అవుతుంది. జీవితంలో పైకి వస్తారు. నష్టం లేదు, లాభం అవుతుంది. తొందర పడొద్దు, ఆలోచించి పని చేయాలి. ఇలా పరిహార మార్గం రావు కాలంలో అమ్మవారి ఏదైనా కానీ, నల్లపోచమ్మ కానీ, రేణుకెళ్ళమ్మ కానీ, దుర్గమ్మ కానీ, ఏ దేవి అయినా ఉంటే 18 ప్రదక్షిణాలు రావు కాలంలో మాత్రం చేయాలి వీళ్ళు.